అయోధ్య రెడ్డి గారు సిపిఆర్ఓగా ఉన్నారు, సిఎంపిఆర్ఓగా అయోధ్య రెడ్డి గారు ఉన్నారు. ఎప్పటి నుంచో ఆర్టీఐ కమిషనర్ లేరు. దాదాపు 2.5 సంవత్సరాలుగా ఆర్టీఐ ఖాళీగా ఉంది. సో మన గుడ్ గవర్నెన్స్ కోర్టులో కేసు వేస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని భర్తీ చేసిండు. అంటే ఆర్టీఐ కమిషనర్లను 7 సభ్యులను వేయడం జరిగింది. అయితే ఆ పేర్లు చూసినాక, కొంతమంది పేర్లు చూసినాక నాకు కొంచెం బాధ అయిందబ్బా. ఎందుకైంది? ఇప్పుడు ఆర్టీఐలో కొన్ని వేల ఫైళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రతిసారి సార్ సిపిఆర్ఓ గారు బాగా పైసలు సంపాదిస్తుండ్రు కొంతమంది బీట్ రిపోర్టర్స్ తో కలిసి. సో అవి ఏమేం చేస్తున్నారు ఏంటనేది ప్రతిసారి నేను చెప్పుకొచ్చిన, ప్రతిసారి అడుగుతూనే ఉన్న రేవంత్ రెడ్డిని. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే సిపిఆర్ఓ పదవికి రిజైన్ చేయకుండానే మరి ఆర్టీఐలో మరి ఇతను కొనసాగుతాడా? అయోధ్య రెడ్డి. అయోధ్య రెడ్డికి రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? అతను ఏం చేసిండని మీరంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అండ్ అట్లాగే కొంతమంది సీనియర్ ఎప్పుడైనా ఆర్టీఐలో సభ్యులుగా తీసుకున్నప్పుడు రిటైర్డ్ ఆఫీసర్లను తీసుకుంటారు. అంటే ఒక జర్నలిస్టులు లేకపోతే ఒక అడ్వకేట్ నుంచి అట్లా కొంతమందిని తీసుకుంటారు. దీనికి చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని సో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి బీట్ చూసే వాళ్ళనే తీసుకోవడము. ఒకటేమో మన కప్పర హరిప్రసాద్ అంట, గాంధీ భవన్ పిఆర్ఓ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనే పిఆర్ఓగా చూస్తా ఉన్నారు. అతను అంటే ఈక్వల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి టీం కి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీం కి పడదు. సో మరి అట్లా సమానంగా అయోధ్య రెడ్డికి ఒక పోస్టు, మా కప్పర ప్రసాద్ గారికి ఒక పోస్టు ఇవ్వడం జరిగింది, అయోధ్య రెడ్డి గారికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటిది? మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీరు ఆర్టీఐలోకి ఎట్లా ఇస్తారు? రిటైర్ అయిన వాళ్ళని కదా తీసుకోవాలా? సో మీరు ముగ్గురు కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్సే, ఒకరు మాత్రము మీ బిగ్ టీవీకి సంబంధించినటువంటి పర్సన్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా. అంటే సిపిఆర్ఓగా సీఎంఓలో కూర్చొని సెటిల్మెంట్లు డీలింగ్స్ చేస్తున్నటువంటి అయోధ్య రెడ్డి గారికి మీరు ఆర్టీఐలోకి తీసుకుంటే అసలే అక్కడ కొన్ని వేల ఫైల్స్ ఆగమాగం అయి ఉన్నాయి. బల కింద చేయబెట్టో బల పైన చేయబెట్టో వాటిని మాయం చేస్తే ఎవరిది సార్ గ్యారంటీ? సో 7వ గ్యారంటీగా రేవంత్ రెడ్డి సంతకం పెట్టాలి. అయోధ్య రెడ్డి గాని ఎటువంటి ఫైల్ మూవ్ చేయడు, డబ్బులకు నీతి నిజాయితీగా చట్టబద్ధంగానే అయోధ్య రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తాడు అని చెప్పండి. మేము కూడా అయోధ్య రెడ్డిని కలుస్తాం, పోస్ట్ వచ్చినందుకు బొకే ఇస్తాం. అది కూడా దట్టు. నా క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సిపిఆర్ఓగా రిజైన్ చేయడా? అంటే సిపిఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇక్కడ ఆర్టీఐలో కూడా బాధ్యతలు నిర్వహిస్తారా అనేది నా క్వశ్చన్ సార్. ఎందుకంటే అసలే చాలా చిన్నదాని నాకు చాలా డౌట్లు వస్తా ఉన్నాయి ఈ మధ్య. మరి డౌట్లు మాత్రం ఎవరు భర్తీ చేస్తలేరు. సో అన్యదా భావించొద్దు. మరి ఈ పోస్ట్ కి రిజైన్ చేయకుండా అట్లాగే ఐఎఫ్ఎస్ అధికారిని చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ అందరు రెడ్డిలకే ఇస్తాడు లేవా రేవంత్ రెడ్డి? ఎవరికి ఇస్తాడు? అందరు రెడ్డిలకే ఇస్తాడు. ఇక సరే, ఇక మళ్ళా రెడ్డి ఈక్వేషన్ అన్ని మళ్ళీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని తీసుకొచ్చి ఆర్టీఐ కమిషనర్ గా సంతకాలు పెట్టి నియమితులు చేసారు. నిన్న గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిరట వీళ్ళ మీద. మరి గవర్నర్ గారు మరి వీళ్ళ ప్రొఫైల్ చెక్ చేసిండ్రా? సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ మా గవర్నర్ గారు సంతకాలు పెట్టినారా? మరి ఏ ప్రొఫైల్ చెక్ చేయకుండానే ఆమోద ముద్ర వేసిండ్రా? ఎందుకంటే ఆర్టీఐలో నాకు తెలిసినంత వరకు, అంటే నాకంతా మరి అయోధ్య రెడ్డి గారికి ఉన్న తెలివితేటలు నాకు ఇక్కడ ఉన్నాయి, చిన్నదాన్ని తిప్పి కొడితే మా అంటే 31 సంవత్సరాలు ఉంటాయి. మా అయోధ్య రెడ్డి గారేమో సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మా రేవంత్ రెడ్డి గారేమో సీనియర్ మోస్ట్ అధికారి, రాజకీయ నాయకుడు. ఇక వీళ్ళ తెలివితేటల ముందు నా తెలివితేటలు ఆంతయ్యా? అస్సలు ఆనవు. ఇక వీళ్ళని తట్టుకోలేని వాడు కూడా చాలా కష్టమే. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు, డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చిన్న వాళ్ళకి డౌట్లు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మరి తీర్చాలి కదా డౌట్లను. రిటైర్ అయిన అధికారులకే కదా ఆర్టీఐలో అవకాశం ఇవ్వాలి. మరి ఇందులో ఎవరు రిటైర్ అయ్యాడు? అయోధ్య రెడ్డి గారు రిటైర్ అయ్యారా?
లేకపోతే మీ బిగ్ టీవీలో ఎవరినో పెట్టుకున్నారు, ఆయన రిటైర్ అయ్యిందా, లేకపోతే మా హరిప్రసాద్ గారు రిటైర్ అయ్యారా, లేకపోతే సరే హరిప్రసాద్ గారి కంటే సీఎంఓలో ఎటువంటి బాధ్యతలు లేవు, గవర్నమెంట్ కి ఆయనకు సంబంధం లేదు, ఆయన పార్టీకి పనిచేస్తాడు అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కి పనిచేస్తాడు అనుకుందాం. సో అందుకే మీరు డెసిషన్ తీసుకున్నారు అనుకున్నాం, దానికి కూడా మేము ఏమన్నాం. కానీ సెక్రటేరియట్ సాక్షిగా సీఎంఓలో ఈ అయోధ్యారెడ్డి గారు సిపిఆర్ఓ హోదాలో కూర్చున్నాడు, అది కూడా విపరీతమైనటువంటి కాంట్రవర్సీస్ మధ్యలో. ఇటువంటి కాంట్రవర్సీస్ మధ్యలో మీకు ఎవరు లేరా అని దునియా మొత్తంలా? అయోధ్యారెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి కాకుండా ఇంకో ఏ రెడ్డి దొరకలేదా మీకు? లేకపోతే మా ఏ బీసీ దొరకలేదా? ఎవరు దొరకలేదా? వేరే అసలు ఎవరు లేడా ప్రభుత్వంలో? అసలు ఎవరు పనిచేసేవాడు లేడా? సార్ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి రా నాయన అంటే సీనియర్లను తీసుకురావాలి ఆర్టీఐలోకి, రిటైర్ అయిన వాళ్ళని తీసుకురావాలి. మీరు ఎవరైతే ఆర్టీఐ కమిషనర్ గా మీరు చంద్రశేఖర్ రెడ్డి చేసినారో, గతంలో ఆయన మీద చాలా 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 ఆ ఐఎఫ్ఎస్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతమంది మహిళలు కూడా మీ సీఎంఓలో మీ సెక్రటేరియట్ సాక్షిగా సెక్రటేరియట్ లో మహిళా ఎంప్లాయీస్ కూడా అతని మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చినారు. మరి అవన్నీ మర్చిపోయే మీరు ఆర్టీఐ కమిషనర్ గా మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వేశారా? మిగతా 7 ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఇచ్చినారు. ఆ 7 ఎవరెవరు ఉన్నారు ఆర్టీఐలో, ఆర్టీఐ కమిషనర్ తో పాటు మరి మిగతా 7 సభ్యులు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ బిగ్ బ్రేకింగ్. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తి చేసింది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లు. 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లు అంట ఇప్పుడు వీళ్ళు. 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా ప్రధాన సమాచార కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని, ఈయన మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయో, ఇక మరో 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. అంటే ఒక కమిషనర్ తో పాటు 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, అంటే చాలా పెద్ద హోదా, అది క్యాబినెట్ హోదా. అటువంటి క్యాబినెట్ హోదాను మీరు రిజైన్ చేయకుండానే అయోధ్య రెడ్డికి ఎట్లా కట్టబెట్టినారు? సీఎంఓలోనే చాలా వ్యవహారాల్లో వేలు పెట్టినటువంటి తలదూర్చినటువంటి మీ సిపిఆర్ఓ గారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించుకుందామని నిశ్చయించుకున్నారు? పెండింగ్ ఫైల్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి సీఎంఓలు, సారీ మన ఆర్టీఐలు. సో అటువంటి అన్ని ఫైల్స్ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. అన్ని పెండింగ్ ఫైల్స్ ను వీళ్ళు ఎట్లా టేక్ ఓవర్ చేయగలుగుతారు, ఎట్లా చేయాలనుకున్నారు? సో మాకు బాండ్ ఇవ్వండి. ఈ అయోధ్య రెడ్డి గారు మా సిపిఆర్ఓగా రాజీనామా చేస్తున్నాడు, సో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా మేము నియామక పత్రం ఇస్తున్నాము, కేబినెట్ హోదా ఇస్తున్నాము. సో సిపిఆర్ఓ గారు సీఎంఓలో వేలు పెట్టినట్టు అన్నిట్లో తలదూర్చినట్టు ఇక్కడ తలదూర్చడు. ఇక్కడ ఎటువంటి నీతిగా నిజాయితీగా చట్టబద్ధంగానే మా అయోధ్య రెడ్డి గారు నడుచుకుంటారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టామని చెప్పండి. దయచేసి సంతకం పెట్టమని చెప్పండి మా రేవంత్ రెడ్డి గారు. ఇక మరో 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపించింది. కమిషనర్లలో సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కల్పించారు. వారిలో పివి శ్రీనివాసరావు, ఈయన బిగ్ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే బిగ్ టీవీలో పనిచేసినటువంటి వ్యక్తిని, అంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎవరన్నా దయచేసి కోర్టులో కేసు వేస్తే బెస్ట్. దీని మీద రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఛానల్స్, అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పదవులు ఇచ్చిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా గవర్నర్ గారిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. సో బిగ్ టీవీ అనే ఒక శాటిలైట్ ఛానల్లో ఆ ఛానల్ ఎవరికి సంబంధించింది అనేది నేను చెప్పక్కర్లేదు, మీ అందరు కూడా తెలుసు. సో అందులో ఉండేటువంటి పివి శ్రీనివాసరావు గారికి మీరు ఒక కమిషనర్ పదవి ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా. అట్లాగే సిపిఆర్ఓ ఉద్యోగానికి రిజైన్ చేయకుండా, అంటే సిపిఆర్ఓ బాధ్యతలీననే మళ్ళీ ఇంకోటి కూడా బాధ్యతలీననేనా? అయోధ్య రెడ్డి గారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవిని ఇవ్వడం జరిగింది. సిపిఆర్ఓగా ఉన్నప్పుడే ఈయన మీద అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఇటువంటి
ఇటువంటి డబ్బులు సంపాదించడం కోసమే పదవులు కావాలనుకునేటువంటి అయోధ్య రెడ్డి లాంటి వాళ్ళను మీరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా తీసుకొస్తే ఇక ఆగుతారా వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఆగుతారా? అండ్ అట్లాగే కప్పల హరిప్రసాద్ ఈయన గాంధీ భవన్ సంబంధించినటువంటి గాంధీ భవన్ లో కీలక పాత్ర పోషించినాడు. గాంధీ భవన్ కి పిఆర్ఓ. అండ్ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పిఆర్ఓగా బాధ్యతలు చేపడుతున్నారు. అంటే ముగ్గురు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళే. తర్వాత రాములు అనే అడ్వకేట్ ని తీసుకోవడం జరిగింది. అట్లాగే వైష్ణవి అట సోషల్ యాక్టివిస్ట్, మరి తను ఎవరో నాకు తెలియదు, సో అందుకే నేను మాట్లాడట్లే. పర్వీన్ మోసీన్లు ఉన్నారట. వీరి నియామకాన్ని పై ముగ్గురు మాత్రము పివి శ్రీనివాసరావు, అయోధ్య రెడ్డి, బోరెడ్డి అండ్ కప్పర హరిప్రసాద్, వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అండ్ ఎప్పుడైనా సరే సీనియర్స్ ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ లోకి తీసుకోవాలా, దట్టు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకోవాలా? మరి ఇక్కడ మీరు రూల్స్ బ్రేక్ చేసినట్టు మాత్రం క్లియర్ గా తెలుస్తా ఉంది. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికే ప్రధాన సమాచార కమిషనర్ 2020 ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023 ఫిబ్రవరి 24న తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకము జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగిన సకాలంలో ఇచ్చేవారు కరువయ్యారు. దీనిపై కమిషన్ ను సంప్రదించడానికి జిల్లా కమిటీలు సరిగ్గా లేవు. ఇక అప్పీల్ చేద్దామంటే రాష్ట్ర స్థాయిలో కమిషనే లేదు. ఫలితంగా 17,000కు పైగా అప్పీళ్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయంలో పేరుకుపోయాయి. దీంతో రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణలో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. కాగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కమిషన్ లో చోటు చేసుకోవడం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు జర్నలిస్టులు అడ్వకేట్లు, మీరు చూడాలి, రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు జర్నలిస్టులు అడ్వకేట్లు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. రెండున్నర ఏళ్లుగా ఖాళీగా ఉన్న కమిషన్ లో ప్రధాన సమాచార కమిషనర్ తో పాటు 6 కమిషనర్లను నియమించాల్సి ఉంది. మొత్తం 7 పోస్టులకు దాదాపు 750 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 55 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లవే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సిఎస్ శాంతి కుమారి నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ దరఖాస్తులను నిశితంగా పరిశీలించింది. దరఖాస్తుదారుల్లో ఆర్టీఐ అమలుకు కృషి చేసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ఆర్టీఐ నిపుణులు కూడా ఉన్నారు. ప్రధాన కమిషనర్లు నియామకం పైన నాటి నుంచి 5 ఏళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్ గా ప్రమోట్ అయ్యే లేదా నియామకం పొందే అర్హత ఉంటుంది. మొత్తంగా 5 ఏళ్లకు మించి కొనసాగడానికి వీలు లేదు. సో దయచేసి నేను ఏమంటున్నా, మీరు వీళ్ళని కమిషనర్లుగా తీసుకుంటున్నారు, కానీ వీళ్ళు ఒక్కసారి కమిషనర్గా వచ్చిండ్రంటే 5 సంవత్సరాలు వీళ్ళే కొనసాగాల. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు కూడా, నాకు తెలిసిన ఉంటదా అనేది సెకండరీ. కానీ మరో 5 సంవత్సరాలు కంపల్సరీ వీళ్ళే కమిషనర్లుగా కొనసాగాల్సి ఉంటది. మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే మీ అడుగులకు మడుగులు ఎత్తుతే ఎవరికైనా సరే పదవులు ఇస్తారా? సిపిఆర్ఓగా మరి ఆయనే కదా బీఆర్ఎస్ కి కోవట్లా కూడా పనిచేసిండు. బీఆర్ఎస్ బీట్ రిపోర్టర్లను ఎంకరేజ్ చేసిండు. ఏమేం చేసిండ్రు ఏందనేది మొత్తం ఉన్నది మా దగ్గర, ప్రూఫ్ లేకుండా మేమేం మాట్లాడు. సో మరి ఇటువంటి ఒక పర్సన్ ని తీసుకొచ్చి మీరు ఏ అర్హత ఉందని చెప్పి సిపిఆర్ఓగా కూడా రిజైన్ చేయకుండా, ఏ అర్హత ఉందని చెప్పి అయోధ్య రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు మరి ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా మీరు నియామకం చేశారు. నేను ఇది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి వేస్తున్నటువంటి ప్రశ్న. తాడో పేడో తెలుసుకుందాం, నా మీద కేసులు పెట్టి ఇప్పటికే అయోధ్య రెడ్డి చాలా కుట్రలు చేస్తా ఉన్నాడు నా మీద. ఎక్కడెక్కడ తొక్కుదామా, ఎక్కడెక్కడ ఈమె దొరుకుతుందా, ఏడేడా తీసుకెళ్లి బొక్కలేపిద్దామా అనే దాని మీద ఉన్నాడు. అయినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఈ జైలు గీలు నన్ను ఏం చేయలేవు, అర్థమైందా? సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఏ అర్హత ఉందని చెప్పి బిగ్ టీవీకి సంబంధించినటువంటి పర్సన్ ని తీసుకొచ్చి మీరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా వేశారు? ఏ అర్హత ఉందని చెప్పి, సరే వీళ్ళని వదిలేద్దాం, ఏ అర్హత ఉందని చెప్పి మీ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నటువంటి పర్సన్ ని తీసుకొచ్చి మీరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఏ అర్హతతో వేశారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే అదే రకంగా
స్టేట్ కమిషనర్ గా మీరు ఆర్టీఐ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డిని తీసుకున్నారు. మరి ఐఎఫ్ఎస్ అధికారి మీద ఎన్నో రకాల కంప్లైంట్స్ ఉన్నాయి. అది మీకు తెలుసు ఎంతమంది మహిళా ఎంప్లాయీస్ మరి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎన్నిసార్లు కాంట్రవర్సీ అయ్యింది. అన్అఫీషియల్ గా మీకు కూడా చాలా వ్యవహారాలు తెలుసు. మరి ఇటువంటి మనుషుల్ని తీసుకొచ్చి మీరు ఆర్టీఐని తీసుకొస్తే ఆర్టీఐ ఏమో నీతిగా నిజాయితీగా సామాన్యుల కోసం పనిచేసేటువంటి ఒక కమిషన్. అటువంటి కమిషన్ లో నీతి నిజాయితీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే సామాన్య బతుకులు ఏమైతాయో మా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అడుగులు వేయండి, లేదా బాండ్ రాసివ్వండి. అయోధ్య రెడ్డి వల్ల ఎటువంటి తప్పులు జరగవు అని చెప్పి 7వ గ్యారంటీగా మీరు పూచికత్తు తీసుకోండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను.